హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన 27 జాన్ జరిగిన థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జీకే క్వశ్చన్స్ అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బీ జనరేటెడ్ బై అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ కేస్ వెన్ ఇట్ ఎంప్లాయీస్ అడిషనల్ లేబర్స్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్ ఆఫ్ ద ఇయర్ లైక్ హార్వెస్ట్ సీజన్. అయితే పంట చేతికొచ్చిన టైంలో అడిషనల్ లేబర్స్ అవసరమవుతారు, కానీ అగ్రికల్చర్లో మిగతా టైంలో అంత వర్క్ ఫోర్స్ అయితే అవసరం ఉండదండి, లేబర్ ఫోర్స్ అంత అవసరం ఉండదు. అయితే అగ్రికల్చర్లో ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది కదా, అంటే క్రాప్ చేతికొచ్చినప్పుడు ఎక్కువ మంది అవసరం అవుతారు, మిగతా టైంలో చాలా తక్కువ అంటే చాలా తక్కువ అవసరం అవుతారు. సో ఇలా ఇటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని ఏమంటారనే క్వశ్చన్ అయితే అడిగారండి. డిస్కస్డ్, సైక్లిక్, సీజనల్, స్ట్రక్చరల్. ఆన్సర్ వచ్చి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారండి. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ డిపాజిట్ అకౌంట్ ఆప్టెడ్ ఫర్ బై మెనీ హూ విష్ టు సేవ్ ఏ సర్టైన్ పార్ట్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ అండి. అంటే తమ సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేయాలనుకునే అనేక మంది ఎంచుకున్న డిపాజిట్ ఖాతా ఏంటి? మనం సంపాదించిన కొంత సొమ్ములో కొంత ఇన్కంలో మనము కొద్దిగా సేవింగ్స్ అనేది పెట్టుకుంటాం. అయితే దానికోసం ఏ టైప్ ఆఫ్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటామంటే, ఏ అకౌంట్ ఓపెన్ చేస్తాం బ్యాంకులో అంటే సేవింగ్స్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకుంటామండి. ఆన్సర్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్ అండి. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎన్హాన్సెస్. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేటివి దేన్ని ఎన్హాన్స్ చేస్తాయంటే ఎక్స్పెన్సెస్నా, లోకల్ డెట్టా, నేషన్స్ లోలా, ఫారిన్ ఎక్స్చేంజ్. ఆన్సర్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ అండి. హూ బికేమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ దామ్నగర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఒడిస్సా నవంబర్ 2022 అండి. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచారు దామ్నగర్ నుంచి 2022 నవంబర్లో అని అడుగుతున్నారు. నవీన్ పట్నాయక్, బిష్ణుసేతి, సూర్య బన్సీ సూరజ్, చంద్రకాంత్ యాదవ్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఇండియా ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మౌంటైన్ టెరైన్ బైకింగ్ అండ్ బైస్కిల్ మోటోక్రాస్ ఈజ్ టు బి సెటప్ ఇన్. ఎక్కడ సెటప్ చేశారు దీన్ని? ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మౌంటైన్ టెరైన్ బైకింగ్కి బైస్కిల్కి అంటే ఇక్కడ మౌంటైన్ టెరైన్ బైకింగ్ మరియు సైకిల్ మోటోక్రాస్ కోసం భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారని క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సిమ్లా, శ్రీనగర్, నైనిటాల్, లడక్. ఆన్సర్ వచ్చేసి సిమ్లాలో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్, సంగీత నాటక అకాడమీ అవార్డ్ క్యారీస్. ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు గెలుచుకున్న పర్సన్స్కి 1 lakh రూపీస్ మనీ ఇస్తారు, తామ్రపత్రం అండ్ అంగవస్త్రం అనేది ఇస్తారండి. ఫస్ట్ వన్ ఆన్సర్. ద స్టేట్ గవర్నమెంట్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 బై నోటిఫికేషన్ షల్ ఎస్టాబ్లిష్ వాట్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ అండి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దేన్ని ఏర్పాటు చేస్తుంది? స్ట్రీట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్, లోకల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వన్, which was set up in 1963 with responsibilities in the field of seed production, particularly the foundation stock of high yield variety seeds అండి. అయితే దేన్ని ఎస్టాబ్లిష్ చేశారు 1963లో? అయితే అది సీడ్ ప్రొడక్షన్కి అండ్ పర్టికులర్గా హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ కోసం అయితే ఇది సెటప్ చేశారని అడుగుతున్నారు. న్యూ కోఆపరేటివ్ డెవలప్మెంటా, నేషనల్ సీడ్ కార్పొరేషన్, నేషనల్ ఫార్మ్ కార్పొరేషన్, అగ్రికల్చర్ సీడ్స్ కార్పొరేషన్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సీడ్స్ ప్రొడక్షన్ కోసం.
Which of the following former chief economic advisor has been appointed as the full-time Niti Aayog member of Niti Aayog in November 2022 అండి? ఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఫుల్ టైం మెంబర్ ఆఫ్ ద నీతి ఆయోగ్గా అపాయింట్ అయినారని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. శ్రీధరన్ కృష్ణకుమారి సతీశన్, విజయ్ కుమార్ విజయ్ కుమార్ సరస్వత్, రాజేష్ శర్మ, అరవింద్ విర్మాని. ఆన్సర్ వచ్చి అరవింద్ విర్మాని అండి. వై డిడ్ మొహమ్మద్ అలీ జిన్నా, మదన్ మోహన్ మాలవ్య అండ్ మజహర్ ఉల్ హక్ రిజైన్స్ ఫ్రమ్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్? వీళ్ళు ఎందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి రిజైన్ చేశారని క్వశ్చన్ అయితే అడిగారు. టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద రౌలత్ యాక్ట్, టు సపోర్ట్ ద సైమన్ కమిషన్, టు సపోర్ట్ ద రౌలత్ యాక్ట్, టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ ద సైమన్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద రౌలత్ యాక్ట్ అండి. ఫుడ్స్ విత్ starch in them will turn blue black when they come in contact with. పిండి పదార్థం ఉన్న ఆహారాలు దేనితో సంబంధంలోకి వచ్చినప్పుడు నీలం నలుపు రంగులోకి మారతాయి? అయోడిన్కి ఆన్సర్ అయోడిన్ అండి. పిండి పదార్థానికి అయోడిన్ కలిసినట్లయితే అది నీలం నలుపు రంగులోకి అయితే మారుతుంది. నెక్స్ట్ వన్, కటి బిహు వన్ ఆఫ్ ద 3 బిహు ఫెస్టివల్స్ ఆఫ్ అస్సాం అండి. అయితే ఇది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ కటి బిహు అనేది ఈ ఫెస్టివల్ని ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు అని క్వశ్చన్ అయితే అడిగారు. ఏప్రిల్, అక్టోబర్, జనవరి, డిసెంబర్. మనకు ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ అండి. నెక్స్ట్ వన్, ద మెంబర్ ఆఫ్ విధాన పరిషత్ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? విధాన పరిషత్లో మెంబర్స్కి టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారని క్వశ్చన్ అయితే అడిగారు. విధాన పరిషత్తులో ఉండే పర్సన్స్ వాళ్ళకు టర్మ్ వచ్చేసి 6 years, 4 years, 5 years, 7 years. ఆన్సర్ వచ్చేసి 6 years అండి. ఓకే, అయితే విధాన పరిషత్ వేరు, విధాన సభ వేరు అండి. విధాన సభ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు, విధాన పరిషత్ ఎమ్మెల్సీలు ఉంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీకి సంబంధించింది, లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి ఎమ్మెల్యేలకి సంబంధించిందండి. ఎమ్మెల్యేలు 5 years ఉంటారు, ఎమ్మెల్సీలు వచ్చేసి 6 years విధాన పరిషత్తులో. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద వాల్కనోస్ విచ్ హ్యావ్ నాట్ ఎరప్టెడ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ బట్ మైట్ ఎరప్ట్ ఇన్ ఫ్యూచర్ కాల్డ్? చాలా కాలంగా పేలకుండా ఉండి భవిష్యత్తులో విస్ఫోటనం చెందే అగ్నిపర్వతాలను ఏమంటారు అని అంటున్నారు. ఎక్స్టింక్ట్ వాల్కనోస్, యాక్టివ్ వాల్కనోస్, డార్మెంట్ వాల్కనోస్, సీల్డ్ వాల్కనోస్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, స్లీపింగ్ వాల్కనోస్ అని కూడా అనొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ వజ్జీ మహాజనపద? వజ్జీ మహాజనపద క్యాపిటల్ ఏంటి? గయా, వైశాలి, అంగా, పాటలీపుత్ర. ఆన్సర్ వచ్చేసి వైశాలి అండి. నెక్స్ట్ వన్, the 42nd constitutional amendment was made according to the recommendation of which committee set up in 1976 అండి. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఏ కమిటీ రికమెండ్ చేసింది 1976లో అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అభిజిత్ సేన్ కమిటీ, అజిత్ కుమార్, అబిద్ హుసేన్, స్వరణ్ సింగ్ కమిటీ. మనకు ఆన్సర్ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ అండి. నెక్స్ట్ వన్, ఇన్ ఫుట్బాల్ మ్యాచ్ ద లెంత్ ఆఫ్ ద పిచ్ మస్ట్ బి బిట్వీన్ హౌ మెనీ మీటర్స్ టు 120 meters అండి. ఈ ఫుట్బాల్ పిచ్ అనేది ఎన్ని మీటర్ల మధ్యలో ఉండాలి అని అడుగుతున్నారు. 105 meters to 105, 110 meters, 100 meters, 90 meters అండి. ఆన్సర్ వచ్చేసి 90 meters అండ్ 120 meters మధ్యలో అయితే ఈ ఫుట్బాల్ పిచ్ అనేది ఉండాలండి. ద గోడే మోదిని డ్యాన్స్ ఈజ్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్
ఫామ్ అసోసియేటెడ్ విత్. ఈ కోడే మోదిని డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించిందని అడుగుతున్నారండి. బీహార్, హర్యానా, గోవా, గుజరాత్. మనకు ఆన్సర్ వచ్చేసి గోవా అండి. శ్రీలంక ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఇండియా బై ద. శ్రీలంకను ఇండియాను సపరేట్ చేసేది ఏంటి? ఇస్తమస్ ఆఫ్ క్రా, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్, పాక్ స్ట్రైట్, ఇస్తమస్ ఆఫ్ పనామా. మనకు ఆన్సర్ వచ్చేసి పాక్ స్ట్రైట్ అండి. పాక్ జలసంధి ద్వారా అయితే మనకు ఇండియా, శ్రీలంక అనేది వేరు చేయబడతాయి. ఆప్షన్ ఇక్కడ తప్పుబడినట్టుందండి. సో ఆన్సర్ అయితే పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి. విచ్ టూ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ వెన్ లెడ్ నైట్రేట్ ఈజ్ హీటెడ్ అండి. సీసం నైట్రేట్ని వేడి చేసినప్పుడు ఏ రెండు వాయువులు విడుదలవుతాయి? ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. అండర్ విచ్ స్కీమ్ 5 crore LPG కనెక్షన్స్ వర్ ప్రొవైడెడ్ టు బిలో ప్రావర్టీ లైన్ ఫ్యామిలీస్ అండి. ఏ స్కీమ్ ద్వారా ఈ ఎల్పిజి కనెక్షన్స్ అనేది బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, స్కిల్ ఇండియా మిషన్, బేటీ బచావో బేటీ పడావో. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద అయితే ఈ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ద వింటర్ రెయిన్ ఇన్ తమిళనాడు ఈజ్ డ్యూ టు. వింటర్లో తమిళనాడులో రెయిన్స్ పడడానికి కారణం ఏంటి? లోకల్ ఎయిర్, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్, టెంపరేట్ సైక్లోన్స్. ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండి. నెక్స్ట్ వన్, మొపిన్ ఈజ్ ద కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అండి. ఈ మొపిన్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది? నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం. ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకే, ఇక మీరు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తాయండి. మీకు రివ్యూ వీడియోస్ కూడా చేస్తాను. అన్ని షిఫ్ట్లలో ఇంపార్టెంట్గా ఎక్కడెక్కడ అడిగారు అవన్నీ కూడా మళ్ళీ ఒక సపరేట్గా ఒక వీడియో చేసి మీకు అందిస్తానండి. సో మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ వచ్చి ఇంకా ఓన్లీ 50 days మాత్రమే ఉన్నాయి. ఈ పండగలు పబ్బాలు అనుకుంటే తిరగకుండా మంచిగా చదువుకోండి. మీకు జాబ్ వస్తే అదే పెద్ద పండగ. సో ఇంకా జీవితాంతం ఇవన్నీ ఇంకా బతుకున్నప్పుడు ఇంకా రిమైనింగ్ టైంలో ఎన్నైనా మనం జరుపుకోవచ్చు పండుగలు. సో ఈ టైంని బాగా యూజ్ చేసుకోండి. లేదంటే మీరు ఇంకా ఆగస్ట్కి వెళ్ళిపోతారు. ఆగస్ట్లో నోటిఫికేషన్ పడుతుంది, మళ్ళీ అప్పుడు పోవాల్సి వస్తుంది. సో అంతవరకు తెచ్చుకోకండి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత 1 yearకి ఉంటుందో ఉండదో ఏజ్, సరిపోదో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి, జర కాన్సన్ట్రేషన్తో అయితే చదవండి. నెక్స్ట్, which of the following article of the Constitution of India empowers the President of India to pardon in case of punishment or sentence? భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ శిక్ష లేదా శిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం భారత రాష్ట్రపతికి అధికారం కలిగించిన ఆర్టికల్ ఏంటని ఇక్కడ అడిగారండి. అంటే ఒక పర్సన్కి మరణశిక్ష సుప్రీంకోర్టు విధించిన లేదా హైకోర్టు విధించిన ఆ శిక్ష తగ్గించే అధికారము ఈ రాష్ట్రపతికి అయితే ఉంది. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం ఆ అధికారం ఉంది అని అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. 66, 72, 78, 65. ఆన్సర్ వచ్చేసి 72 అండి. కేలు చరణ్ మహాపాత్ర ఓన్ రికగ్నైజేషన్ విచ్ డాన్స్ ఫామ్ అండి. ఈ కేలు చరణ్ మహాపాత్ర ఏ డ్యాన్స్కు సంబంధించిన పర్సన్ అని అడుగుతున్నారు. కూచిపూడి, సత్రియా, ఒడిస్సీ, చౌ. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సీ డాన్సర్ అండి ఆయన. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ యాన్ అసెట్
ప్లెడ్జ్డ్ బై బారోవర్ టు ఏ లెండర్ యాజ్ సెక్యూరిటీ ఫర్ లోన్. ఏది రుణగ్రహీత రుణం కోసం హామీగా రుణదాతకు తాకట్టు పెట్టిన ఆస్తి. ఏ ఆస్తి రుణగ్రహీత రుణం కోసం హామీగా రుణదాతకు తాకట్టు పెడతాడు? మల్టీలేటరలా, బైలేటరల్ అసెట్టా, యూనిలేటరల్ అసెట్టా, కొల్లేటరల్ అసెట్టా? ఆన్సర్ వచ్చేసి కొల్లేటరల్ అసెట్స్ అండి. ఓకే, ఇది తాకట్టు పెట్టి సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ ఈ కొల్లేటరల్ అసెట్స్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు అండి. ఓకే, ఏదైనా అసెట్ ఒకటి మనం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ అక్టోబర్ 2022? డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయినారు అక్టోబర్ 2022లో అని క్వశ్చన్ అయితే అడిగారు. సునీల్ అరోరా, అజయ్ బాడో, ఓం ప్రకాష్ రావత్, రాజీవ్ కుమార్. అసలు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. Who was the Indian flag bearer for the closing ceremony of 18th Asian Games 2018 అండి? 2018 ఏషియన్ గేమ్స్లో క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉన్నారు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. పిటి ఉషా, రాణి రాంపాల్, హిమా దాస్, నీరజ్ చోప్రా. ఆన్సర్ వచ్చేసి రాణి రాంపాల్ అండి, హాకీ ప్లేయర్. నెక్స్ట్ వన్, the term towards faster and more inclusive growth was coined in the which 5-year plans? ఏ 5-year ప్లాన్లో ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే టర్మ్స్ అయితే ఉన్నాయని అడుగుతున్నారు. 11th 10th 5-year ప్లాన్, 8th 9th. మనకు ఆన్సర్ వచ్చేసి 11th 5-year ప్లాన్ అండి. సో ఏదన్నా ఇప్పుడు పంచవర్ష ప్రణాళికల యొక్క ఎయిమ్ ఏంటి, వాటి యొక్క ఇయర్ కూడా అడుగుతారు. సో ఎవరు దానికి ఏ మోడలు అని కూడా అడిగే అవకాశం ఉంది పంచవర్ష ప్రణాళికల విషయంలో. సో ఒకసారి ఇది చూసుకోండి. ప్రధానమంత్రులు కూడా ఆ టైంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అనేది కూడా అడిగే అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వన్, హాకీ ఇండియా లీగ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ అండి? హాకీ ఇండియా లీగ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2011, 2013, 2012, 2010. మనకు ఆన్సర్ వచ్చేసి 2013లో అయితే స్టార్ట్ చేసిరమ్మా. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద న్యూక్లియర్ ఫిజన్ అండి. ఈ న్యూక్లియర్ ఫిజన్ అంటే అణువిచ్ఛిత్తి అండి. న్యూక్లియర్ ఫిజన్ అంటే అణువిచ్ఛిత్తి అంటారు తెలుగులో. అయితే ద న్యూక్లియస్ ఆప్షన్ వచ్చి ఏది కరెక్ట్ ఆప్షన్ న్యూక్లియర్ ఫిజన్కి సంబంధించి అని క్వశ్చన్ అయితే అడిగారు. ద న్యూక్లియస్ ఆఫ్ హెవీ ఆటమ్ వెన్ bombarded with low energy neutrons can be split apart into lighter nuclei. భారీ అణువు యొక్క కేంద్రకం తక్కువ శక్తి న్యూట్రాన్లతో పేలినప్పుడు తేలికైన న్యూక్లియైలుగా విభజించబడుతుంది. ఇదేనండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, when did the infamous Jallianwala Bagh incident take place? అపఖ్యాతి పాలైన జలియన్వాలా బాగ్ ఘటన ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారు. అందరికీ తెలిసే ఉంటుందండి, ఇది అందరికీ గుర్తే ఉంటుంది. 13 ఏప్రిల్ 1919 అండి ఆన్సర్. ఐడెంటిఫై ద మౌరియన్ కింగ్ హూ గేవ్ అప్ కాంక్వెస్ట్ ఆఫ్టర్ విన్నింగ్ ఏ వార్. యుద్ధంలో గెలిచిన తర్వాత ఆక్రమణను వదులుకున్న మౌర్య రాజును గుర్తించండి. ఏ రాజు కళింగ యుద్ధం అండి. సపోజ్కి కళింగ యుద్ధం తర్వాత ఇలాంటి యుద్ధాల తర్వాత ఏ రాజు తన ఆక్రమణను వదులుకొని ఎక్కడికి దాడి చేయకుండా ఆగిపోయారనే క్వశ్చన్ అయితే అడిగారు. బిందుసార, దశరథ, చంద్రగుప్త మౌర్య, అశోక అండి. ఈ అశోకుడు ఏం చేశారంటే కళింగ యుద్ధం తర్వాత అక్కడ పోయిన ప్రాణాలు అవన్నీ చూసి ఆయన చెలించిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఎవరి మీదకి యుద్ధానికి పోకుండా ఆపేశాడండి. సో ఆన్సర్ వచ్చేసి అశోకుడు. ఇన్ ఇండియా
ఇండియా హ్యాస్ సెకండ్ లార్జెస్ట్ విచ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అగ్రిగేషన్ టు అబౌట్ 62.1 lakh కిలోమీటర్స్ అండి. ఏ నెట్వర్కు ఇండియాకి సంబంధించి వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్గా ఉంది? ఎయిరా, రోడా, రైలా, సీనా? ఆన్సర్ వచ్చేసి రోడ్ నెట్వర్క్ అండి. రోడ్ నెట్వర్క్లో ఇండియా అనేది ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. 62.16 lakh కిలోమీటర్స్ అయితే ఈ లెక్కలు వచ్చి 2021 వరకేనండి. ఇప్పటికైతే ఇంకా పెరిగే ఉంటుంది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా అండి? 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియా యొక్క జనసాంద్రత ఎంత ఒక స్క్వేర్ కిలోమీటర్కి? 442, 382, 198, 298. మనకు ఆన్సర్ వచ్చేసి 382 అండి. యాజ్ ఆఫ్ నవంబర్ 2022 హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ బిఫోర్ ద ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ 2022 అని? 2022 ఎలక్షన్స్ జరగకముందు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. భూపేంద్ర పటేల్, విజయ్ రూపానీ, ధన్జీభాయ్ పటేల్, ఇసుడాన్ గద్వి. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి, భూపేంద్ర పటేల్. నెక్స్ట్ వన్, అండర్ విచ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ వాజ్ అమాంగెస్ట్ ద మేజర్ టార్గెట్ ఆఫ్ ద ప్లాన్? ఏ 5-year ప్లాన్లో మేజర్ టార్గెట్గా ఫ్యామిలీ ప్లానింగ్ని కన్సిడర్ చేశారు? మేజర్ టార్గెట్గా ఏ ఇయర్లో ఫ్యామిలీ ప్లానింగ్ని కన్సిడర్ చేశారు? 3rd, 5th, 2nd, 4th? మనకు ఆన్సర్ వచ్చేసి 4th 5-year ప్లాన్లో అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ప్రోటీన్? ఈ క్రింది వాటిలో ప్రోటీన్ యొక్క సోర్సు కానిది ఏంటి? ఫిష్, మీట్, మిల్క్, లెమన్. ఆన్సర్ వచ్చేసి లెమన్ అండి. పైన మూడిట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది ఎక్కువగా, కింద లెమన్లో ప్రోటీన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకని నాట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. ద కథకళి డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి? కథకళి డ్యాన్స్ ఫామ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆరిజినేట్ అయింది, పుట్టిందని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా? మనకు ఆన్సర్ వచ్చేసి సౌత్ ఇండియా అండి. ఈ కథకళి అని సౌత్ ఇండియాలోని కేరళలో ఆరిజినేట్ అయింది. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డేట్ వాస్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్ అండి? ఏ డేట్న ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయింది అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. 2nd October 1956, 26 January 1953, 15 August 1953, 1st November 1956? మనకు ఆన్సర్ వచ్చేసి 4th one అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.